తమిళనాడులో విజయ్‌కి అత్యధిక స్థానాలైతే వచ్చాయి. కానీ అవి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోవడం లేదు. మరొక్క 10 స్థానాలొచ్చినా సరిపోను. అంటే మ్యాజిక్ ఫిగర్ 118. కానీ 10 స్థానాలకు దూరంలోనే ఉండిపోయాడు విజయ్. ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ 5 స్థానాలతో సపోర్ట్ చేయడం వల్ల 113కైతే చేరింది. అయినా సరే ఇంకా మరొక 5 స్థానాలైతే కావాలి. ఇప్పుడు విజయ్ దెబ్బకి అన్నా డీఎంకేలో ముసలం ఏర్పడింది. అందులో 35 మంది ఎమ్మెల్యేలు టీవీకే విజయ్ వైపు అయితే నిలబడుతున్నారు. మేము అటువైపు వెళ్ళిపోతాము, ఎందుకంటే విజయ్కి మనం సపోర్ట్ చేస్తే ప్రభుత్వం ఏర్పడుతుంది. గత 10-15 సంవత్సరాలుగా వీళ్ళు అధికారానికి దూరంగా ఉన్నారు. ఈ అధికారానికి దూరంగా ఉండడం వల్ల అంటే ఇంచుమించు గత 5 సంవత్సరాలుగా అయితే పూర్తిగా అధికారంలో లేకుండా పోయారు. అంటే 2017లో జయలలిత గారు చనిపోయిన తర్వాత పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. 2021లో ఓడిపోయారు. అప్పటి నుంచి కూడా ఈ ఎమ్మెల్యేలందరూ కూడా అధికారానికి దూరం అవ్వడం, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కూడా అధికారానికి దూరం అయితే మన డబ్బులు రావనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, విజయ్కి మద్దతు ఇస్తే ప్రభుత్వంలో మనం ఉండొచ్చు, మనకు కూడా కొంత సహాయంగా ఉంటుంది కదా, మనం కూడా కాంట్రాక్టులు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా ఎడప్పాడి పళనిస్వామిని అయితే ఒప్పిస్తున్నారు, మనం విజయ్కి మద్దతు ఇద్దాము అని. ఒకవేళ విజయ్కి మద్దతు ఇవ్వడానికి ఎడప్పాడి పళనిస్వామి ఒప్పుకోకపోయినా 30 మంది అంటే 35 మంది ఎమ్మెల్యేలు అయితే విజయ్ పార్టీలోకి వెళ్ళిపోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పళనిస్వామి కూడా వెళ్ళిపోవడమే మంచిది. అతడు వెళ్ళకపోయినా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారనే ఉద్దేశంతో ఇప్పుడు పళనిస్వామి కూడా టీవీకేకి మద్దతు ఇవ్వడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఇప్పటికొచ్చినటువంటి వార్త. వాస్తవంగా నిన్నటి నుంచి కూడా లోపాయికారికంగా అన్నా డీఎంకేతో మంతనాలు జరుపుతున్నారు. మరొక వైపు ఏమొచ్చేసి విజయ్ అటు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడు.